ఏమంటావు? పాకిస్తాన్ వాళ్ళకు మనకు యుద్ధం వచ్చుడేనా? పరిస్థితి చూస్తే అచ్చతట్ట కొడుతుంది కాక. కాశ్మీర్లో చంపిన వాళ్ళు మా వాళ్ళు కాదు, మాకేం లంకలేదంటారు కదా. మరి షేప్ ఇచ్చింది మేమే అని మైకుల ముంగట మొత్తుకుంటుంటే నువ్వేందే అలదిక్కు మాట్లాడుతున్నావు? మరి సింధు నది నీళ్ళు ఇయ్యకుంటే వాళ్ళు ఊకుంటారా? దెబ్బకు తొవ్వకొస్తారు చూడు. ఇగో ఊర్లల్లా రచ్చబండ కాడ గిట్లనే నడుస్తున్నాయి చర్చలు. మరి ఇయాలేమైందంటే పాకిస్తాన్ కు సుక్కలు చూపిస్తుంది మన ఆర్మీ. అరేబియా సముద్రంలా శత్రువుల నౌకలు వేల్చేసే మిసైల్ టెస్ట్ సక్సెస్ అయింది. అటుకెళ్లి ఓవర్ చేసిండ్రంటే యుద్ధానికి సిద్ధమే అని ఇట్లా వార్నింగ్ ఇచ్చిండ్రన్నట్టు. ఇక అటు కాశ్మీర్ బార్డర్ లా టెర్రరిస్టుల పుణుకులాట నడుస్తూనే ఉన్నది. జాడ దొరికిందంటే మాటల్లేవు, మాట్లాడు లేదు, ఏషి పడేసుడే. ఇప్పటికీ 10 మంది టెర్రరిస్టుల ఇండ్లు వేల్చేసిండ్రు. అటు ఉగ్రదాడి మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం NIA ఎంక్వైరీకి దిగింది. పహల్గామ్ కు టెర్రరిస్టులు ఎట్లొచ్చిండ్రు, టూరిస్టులను చంపేసినాక ఎట్లా పారిపోయిండ్రు, వెనకమర్లా ఎవరన్నా సాయం చేసిండ్రా అనేది సాక్షులను విచారణ చేస్తున్నారు. ఇక అలా మన్ కీ బాత్ లా టెర్రరిస్టుల అటాక్ మీద మాట్లాడిండు మోడీ సారు. కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధి చూసి కండ్లు మండే టూరిస్టులను చంపేసిండ్రు. దాడితోటి భారతీయుల రక్తం మరుగుతుంది, ఎవ్వరిని నిడిచిపెట్టే ముచ్చటే లేదనుకొచ్చిండు. मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा। इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा। ఇక దేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్లకు ఇయాల్టితోటి సెంటర్ వాళ్ళు ఇచ్చిన టైం ఒడిచింది. 2-3 రోజుల సందే బిస్తరి గట్టి వాళ్ళ దేశం వెళ్లిపోతున్నారు. ఇక తెలంగాణలో 230 మంది పాకిస్తానీలు ఉన్నారని తేలితే షార్ట్ టైం వీసాలు ఉన్నోళ్లకు వీసా రద్దు చేసి నోటీసులు ఇచ్చిండ్రు పోలీసులు. అటు దేశ రాజధాని ఢిల్లీలో 5,000 మంది ఉన్నట్టు తేలిందట. మెడికల్ వీసాలు ఉన్నోళ్లకు ఎల్లుండి దాకా ఛాన్సు. ఇక రేపటికెళ్లి పాకిస్తాన్ వాళ్ళు ఇంకా దేశంలోనే ఉంటే పుణుకులాడి అరెస్టులు చేసుడే.